హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ మనం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, అలాగే అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకి ఏమేం కావాలో కంప్లీట్గా మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీరు ముందుగా మీకు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి, అలాగే మీకు పాన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి. అలాగే మీరు 3 ఫొటోస్, పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకోవాలి. అలా దాంతోపాటు మీరు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మినిమం బ్యాలెన్స్ కింద మనకి ₹1000 ఖచ్చితంగా కట్టవలసి ఉంటుంది. మనం 2 విధాలుగా మన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అదేంటంటే మొదటి ప్రాసెస్లో మనం యూనియన్ బ్యాంక్ సైట్ ఉంది, ఆ సైట్లో మన ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసి డైరెక్ట్గా మనకి ఫైనల్గా ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకెళ్తే కనుక మీకు మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేశారో ఆన్లైన్ అప్లికేషన్లో ఆ బ్రాంచ్కి వెళ్తే కనుక మీకు అరగంట లోపలనే మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా మీరు మీ ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే పాన్ కార్డు ఒరిజినల్, అలాగే వీటి జిరాక్స్లు, అలాగే మీరు 3 ఫొటోస్ తీసుకుని, అలాగే మినిమం బ్యాలెన్స్ మనకు ₹1000 కాబట్టి ₹1000 తీసుకుని మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే కనుక డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి మీకు డైరెక్ట్గా పాస్బుక్ ఇస్తారు. కాబట్టి ఇది కొంచెం టైం పెట్టే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేసినా లేదా మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి ఓపెన్ చేసుకున్నా మీరు మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి ఒరిజినల్, అలాగే పాన్ కార్డు ఒరిజినల్ పట్టుకెళ్ళాలి, అలాగే మీరు జిరాక్స్ కూడా పట్టుకెళ్ళాలి. అలా 3 ఫొటోస్, అలాగే మినిమం బ్యాలెన్స్ కింద మీరు ₹1000 కట్టవలసి ఉంటుంది అకౌంట్కి. కంపల్సరీ మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకే ఉండాలి, ఎందుకంటే ఆధార్ కార్డు ఓటీపీతో మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింకే ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మీ ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ఫోన్ నెంబరు ఒకటైనా పర్లేదు, లేదా వేరే నెంబర్లైనా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ మీరు మీ అకౌంట్కి ఇవ్వాలని రూల్ ఏం లేదు, వేరే నెంబర్ ఇచ్చినా పర్లేదు. అలాగే మీరు మీ అకౌంట్ ఓపెనింగ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్తో మీరు ఓపెన్ చేసిన అకౌంట్ ఉండాలి, వేరే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఏది ఉండకూడదు. ఆ విధంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి వేరే వాళ్ళు కనుక మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ లింక్ అయితే కనుక మరలా ఆ మొబైల్ నెంబర్ లింక్ అవ్వట్లేదు. అంటే ఖచ్చితంగా ఒక మొబైల్ నెంబర్తో ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ మాత్రం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేటెస్ట్గా యూపీఐ పిన్ అనేది మనకి ఆధార్ నెంబర్తో సెట్ అయిపోతుంది. ఆ విధంగా సెట్ అవ్వాలంటే మీ ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకున్నారో అదే ఫోన్ నెంబర్ మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చుకుంటే ఆ విధంగా మీకు అది కూడా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఆన్లైన్లో మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ ఉంది కదా, ఆ సైట్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసుకుని డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుని బ్రాంచ్కి వెళ్తే కనుక త్వరగానే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. లేదా ముందుగా మీరు మీ మొబైల్లో నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక మనకు సైట్ వస్తుంది. ఆ సైట్ క్లిక్ చేసి ముందు ఒకసారి వెరిఫై చేసుకోండి. https://www.unionbankofindia.co.in ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇందులో సేవింగ్ అకౌంట్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి సేవింగ్ అకౌంట్ మన ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి మనకి ఏమేమి కావాలో కంప్లీట్గా అక్కడ చూపిస్తుంది. మనకి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అలాగే మనకి పాన్ కార్డు ఉండాలంట, అలాగే మన ఫోటో స్కాన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి 20 KB to 50 KB. అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద మనం ఆధార్ స్కాన్ చేసుకోవచ్చు, అలాగే ఐడి ప్రూఫ్ కింద పాన్ కార్డు స్కాన్ చేసుకోవచ్చు, అలాగే మన సిగ్నేచర్ కూడా స్కాన్ చేసుకుని ఈ విధంగా ముందుగానే మీరు అన్నీ రెడీగా పెట్టుకుని ఇక్కడ క్లోజ్ క్లిక్ చేయగానే మనకి ఆన్లైన్లో అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అందులో మీరు డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా రాసి ఫైనల్గా మీరు అప్లికేషన్ వస్తుంది, అది ప్రింట్ తీసుకుని బ్రాంచ్కి వెళ్తే మీరు వెళ్ళిన అరగంట లోపల మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఆన్లైన్లో ఏ విధంగా ఫిల్అప్ చేయాలో నేను లింక్ ఇచ్చాను చూడండి డిస్క్రిప్షన్లో, అది చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని డైరెక్ట్గా మీరు మీ ఆధార్ కార్డు ఒరిజినల్, పాన్ కార్డు ఒరిజినల్ 3 ఫొటోస్ తీసుకుని బ్రాంచ్కి వెళ్తే వెంటనే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, అకౌంట్ పాస్బుక్ ఇస్తారు. అలాగే మనకి దాదాపు అన్ని బ్రాంచ్లో కూడా రెడీగా మనకి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి. మీకు అకౌంట్ ఓపెన్ అయిన రోజు మీకు ఏటీఎం కార్డు కూడా ఇస్తారు వాళ్ళు అడిగితే కనుక. అలా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మినిమం బ్యాలెన్స్ మనకి అకౌంట్కి ₹1000 అని చెప్పాను కదా, ₹1000 వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే బెస్ట్ ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన రోజు మీరు మీ అకౌంట్లో 1500 వేసుకోండి. ఎందుకంటే మనకి క్వార్టర్లీ బ్యాలెన్స్ అంటే ప్రతి 3 నెలలకి బ్యాలెన్స్ని మనకి యావరేజ్ చేస్తారు. మీ 3 నెలలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలలు అంటే 90 రోజులు కదా, 90 రోజుల్లోనే మీ అకౌంట్లో బ్యాలెన్స్ మొత్తం టోటల్ చేసి డివైడెడ్ బై 90 చేస్తే కనుక మనకి యావరేజ్ బ్యాలెన్స్ వస్తుంది కదా, ఆ బ్యాలెన్స్ ₹1000 కంటే తక్కువ ఉంటే కనుక పొరపాటుగా మనకి ₹118 ఛార్జ్ అవుతుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన రోజే మినిమం బ్యాలెన్స్ 1000 అయినప్పటికీ మీరు మీ అకౌంట్లో 1500 వేసుకోండి, అలా వేసుకుంటే బెస్ట్. మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ మీకు పడవు కాబట్టి మీరు సేవ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ₹1000 వేస్తున్నారు మినిమం బ్యాలెన్స్ 1000 అని, తర్వాత వాళ్ళకి ఏదో ఛార్జ్ పడుతుంది, ఒక ₹20 ₹30 ఛార్జ్ పడుతుంది. ఆ మినిమం బ్యాలెన్స్ 1000 అనుకుంటున్నారు, ఏదో టైంలో వాళ్ళకి బ్యాలెన్స్ తగ్గుతుంది 1000 కంటే లోపు, అప్పుడు యావరేజ్ బ్యాలెన్స్ 1000 లోపు వస్తుంది కాబట్టి వాళ్ళు వేస్ట్గా ₹118 ఛార్జ్ వేస్ట్ అవుతుంది, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని
కామెంట్లు తెలియని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.